సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద నెటిజన్లు చేసే కామెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక బయట హీరోయిన్లు కనిపిస్తే కొంతమంది ఆకతాయిలు హద్దులు దాటుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు బయటకు వచ్చే ముందే టైట్ సెక్యూరిటీతో వస్తూ ఉంటారు. అందుకే ఈ బౌన్సర్ల కల్చర్ కూడా ఎక్కువగా పెరిగింది. అభిమానం పేరుతో కొంతమంది ఆకతాయిలు చేసే చేష్టలు హద్దులు దాటుతూ ఉంటాయి. తాజాగా అనుపమ సింపుల్గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక అనుపమ పరదా మూవీతో త్వరలోనే ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుపమ సింపుల్ గా ఎలాంటి బందోబస్తు లేకుండా వచ్చేసింది. ఇలా సినిమాలో వాడిన వాహనంతో అనుపమ సినిమాలోని గెటప్తోనే ఎంట్రీ ఇచ్చింది. దీంతో అనుపమని అభిమానులు చుట్టుముట్టేశారు. దీంతో వాహనం ఎక్కువ వేగంగా ముందుకు వెళ్లలేకపోయింది. అక్కడ అనుపమను ఫోటోలు తీసుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం, హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి అంటూ ఇలా అభిమానులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. దీంతో అనుపమ నవ్వుతూనే వారి మీద అసహనం వ్యక్తం చేసింది. ఏంటి బెదిరిస్తున్నారా, హాయ్ చెప్పు బాయ్ చెప్పు అని బెదిరిస్తున్నారా అంటూ అనుపమ తన కోపాన్ని ఆపుకుంటూనే నవ్వుతూ కౌంటర్లు వేసింది. ప్రస్తుతం అనుపమ వీడియో అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. అనుపమకు హిట్లు వచ్చినా ఫ్లాప్ వచ్చినా కూడా గ్రాఫ్ పెరగటం లేదు, తగ్గటం లేదు. ఎప్పుడూ అదే గ్రాఫ్ను మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కార్తికేయ 2, 18 పేజెస్ అంటూ మంచి హిట్లు వచ్చాయి. అయినా కూడా అనుపమకు అనుకున్న రేంజ్లో మళ్లీ సినిమాలు పడలేదు. ఆమె కూడా చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్లను ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈ పరదా మూవీని ఏరి కోరి మరీ చేసింది. సుబ్బు పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుపమ పరదా టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.